హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్ కొంచెం బయట సౌండ్ని నెగ్లెక్ట్ చేయండి. సో మనం అయితే తొట్లకొండకి అయితే వెళ్ళబోతున్నాం. సో మన న్యూ MT-15 అయితే ఇక్కడ ఉంది. ఫుల్ పూజలు చేయడం వల్ల బండికి అయితే మొత్తం రంగులు పడిపోయి. సో మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తొట్లకొండకి అయితే వెళ్ళబోతున్నాం, వైజాగ్లో ఉన్న ప్లేస్కి. సో ఆ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. MT-15 అయితే వచ్చేసింది. త్వరలోనే మన MT-15 రైడ్ వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియోస్ చూడాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే పక్కన ఉన్న మన లైక్ బటన్ అయితే వీడియో నచ్చితే లైక్ అయితే చెయ్యండి. సో మనం ఇప్పుడైతే మధురవాడ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం. చూడండి, కొండలు అవి చాలా అంటే చాలా బాగున్నాయి. మన బైక్ రైడ్ రివ్యూ మొత్తం అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో గాయస్ ఎవరు కూడా మిస్ అవ్వకండి, ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్లోకి కొంచెం స్లోగా వెళ్దాం, ఎందుకంటే గాలి చాలా ఎక్కువ వస్తుంది. గాలి చాలా ఎక్కువ రావడం వల్ల సరిగ్గా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియట్లేదు. సో అందుకే కొంచెం మెల్లిగా వెళ్తున్నాము. MT-15 వచ్చేసి బ్యాక్ పిలియన్ సీట్కి అయితే కొంచెం అయితే భయం వేస్తుంది అనమాట. నేను కూడా ఆల్రెడీ మా తమ్ముడు నడిపినప్పుడు ఎక్కి చూశాను. వెనకాల కూర్చుంటే భయం వేస్తుంది. సమ్మని ఒక్కసారి లగిస్తుంది అనమాట రేసింగ్ చేయగానే. సో చాలా భయం వేస్తుంది. సో ముందు సో చూశారు కదా ఎంత క్లైమేట్ చూసారు కదా. ఇప్పుడు సమ్మర్, అసలు మీకు తెలుసు సమ్మర్లో కూడా ఈ చెట్ల మధ్యలోని చాలా కూల్గా అయితే ఉంది. బట్ ఏంటి ప్రాబ్లం అంటే గాలి చాలా ఎక్కువ వేస్తుంది. సో వాయిస్ రికార్డ్ అయితే కొంచెం కష్టంగా ఉంది. సో వీడియో కూడా ఎలా రికార్డ్ అవుతుందో మనకు తెలియదు, చెప్పాను కదా. సో మన MT-15 అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కీ చైన్ అయితే ఇది వేసాను. సో ఎలాగుందని అయితే కామెంట్ చేయండి. సో ఎక్కువ స్పీడ్ అయితే మెయింటైన్ చేయట్లేదు, జస్ట్ ఒక 50-60 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను అంతే. సో ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు, స్లోగా వెళ్ళండి. ఇంట్లో అమ్మలు వెయిట్ చేస్తున్నారు కదా, స్లోగా వెళ్ళండి. సో మన MT-15కి అయితే చిన్న స్టిక్కరింగ్లు అవి కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ కలర్కి ఏ స్టిక్కరింగ్ చేస్తే బాగుంటుంది ఏందనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చెయ్యండి. సో వెదర్ చల్లగా ఉందా? చల్లగా ఉంటుంది, ఎండల వల్ల ఇంపేస్తుంది. గాలి చల్లగా ఉందని చెప్పాను. సో గాయ్స్ అది మ్యాటరు. సో మనం తొట్లకొండకి వెళ్ళేటప్పుడు మనం ఏం క్యారీ చేయవసరం లేదు, పెద్ద దూరం ఏం కాదు. నేనైతే కంజరపాలెం నుంచి వస్తున్నాను కాబట్టి నాకైతే 13 కిలోమీటర్స్ పడింది. సో మీరైతే గూగుల్ మ్యాప్స్లో చూసుకొని రండి. సో ఇక్కడైతే టేక్ డైవర్షన్, ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకోవాలి. సో ఆల్రెడీ నేను ఒకసారి వచ్చాను, బట్ నాకు అసలు ఈ రోడ్డు తెలుసు కానీ బట్ కరెక్ట్గా గుర్తులేదు. అందుకే నేను గూగుల్ మ్యాప్స్లో ఒకసారి చూడమని చెప్పాను మా తమ్ముడికి. సో నా వెనకాల కూర్చొని రైడ్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. సో నా హెల్మెట్ అయితే కొత్తది తీసుకోవాలి. ఇది ఏంటంటే మాట్లాడితే జారిపోతుంది. ఇది వచ్చేసి 60 సెంటీమీటర్స్. సో నేను ఒక 58 తీసుకుందాం అనుకుంటున్నాను, బ్లాక్ హెల్మెట్. సో మీకు ఏదైనా మంచి హెల్మెట్ కొంచెం తక్కువ రేట్లు ఉంటే సజెస్ట్ చేయండి, నాకు తీసుకుంటాను. ఓకే, సో అది మ్యాటర్. సో ఇదే అనమాట తొట్లకొండ స్టార్టింగ్ రోడ్. అయితే డబ్బులు ఉన్నాయి కదా, ఫోన్పే ఏమో ఉంటుందేమో అడుగు. ఫోన్పే ఉందా? ఫోన్పే క్యాషా లేదా? మనం ఇక్కడైతే వచ్చాం, బట్ ఎవరైనా వస్తే క్యాష్ అయితే మెయింటైన్ చేయండి, ఒక 20 రూపీస్ బండికి.
సో నేనైతే మర్చిపోయాను, వీడి దగ్గర ఉన్నాయి అనుకున్నాను డబ్బులు, వీడి దగ్గర లేవట. ఫోన్పే అన్నాం, ఫోన్పే కూడా లేదట అతని దగ్గర. సో ఇక్కడ పాన్ షాప్ ఉంటుంది అన్నారు. సో మీరు కూడా ఎవరైనా డబ్బులు మర్చిపోయిన వాళ్ళు, మన వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఈ పాన్ షాప్ దగ్గరకు వచ్చి డబ్బులు అయితే తీసుకోండి. తీసుకురా ఏదో ఒకటి తీసుకో. ఒరే తాగడానికి ఏం తీసుకో. సో మనోడికి తాగడానికి అయితే ఏమైనా తీసుకోమని చెప్పాను. సో ఎక్కడైతే ఒక పాన్ షాప్ అయితే ఉంది కొంచెం దూరం వచ్చాక. సో ఇక్కడ ఎవరైనా డబ్బులు మర్చిపోయిన వాళ్ళు కానీ నాలాగే ఉంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ పాన్ షాప్లు అయితే ఉన్నాయి, అక్కడ చేంజ్ తీసుకొని అయితే వెళ్ళండి. ఎందుకంటే తోటలకొండకి వెళ్ళేటప్పుడు ఒక 20 రూపీస్ క్యాష్ అయితే మెయింటైన్ చేయాలి. సో నాకు మైండ్లో ఉంది కానీ నేను మర్చిపోయాను. వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత, బండి ఎక్కిన తర్వాత అసలు ఏం గుర్తులేదు నాకు అనమాట. అండ్ అలా ఉంది బండి రైడ్. సో ఇంకో 700 మీటర్స్ అయితే ఉంది. ఇదిగోండి ఇలా కర్వ తీసుకొని మొత్తం ఘాట్ రోడ్డు పైకి వెళ్ళాలి. సో మధ్య తీసుకున్నాను, తాగేసి వెళ్ళిపో. ఎదురా స్ట్రా ఎదురా చూడండి, మధ్య ఇచ్చాడు, స్ట్రా ఇవ్వలేదు వీడు. మళ్ళీ వెళ్ళాడు షాపుకి స్ట్రా ఆడడానికి. మన మధ్య వీడేమో ఎవరో వీడియో ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి ఫోన్ అయితే ఆన్ చేసాడు. వీడియో అయిపోయింది మధ్యలోన. అదేమైతే ఎరా చూస్తే కంపెనీ వాడు, పేరేమో పూజ అని వచ్చింది. పూజ చూస్తేనేమో కంపెనీ వాడు. ఎందుకురా బాబు ఇలా తినేస్తున్నారు మాకు కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి. పూజ రాజా అని పేరు పెట్టుకొని అమ్మాయిలు అని పెడితే ఈ ఎత్తేస్తాడు అంటున్నాడు. ఈ ఎత్తేసాడు వాడేమో చూస్తే కంపెనీ వాడు ఫ్రెండ్. సో ఇది తొట్లకొండ టికెట్ 20 రూపీస్ పర్ బైక్కి. దా ఓకేనా. సో లొకేషన్ చూసారా, చాలా 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 బాగుంది. సో ఇక్కడ వచ్చేసి బుద్ధ విగ్రహం అయితే ఉంది. సో మీకు అటు నుంచి వచ్చేటప్పుడు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే సరిగ్గా ఇక్కడ ఆపలేను కాబట్టి ఫుల్ రోడ్డు చూపించేసి అటు నుంచి వచ్చేటప్పుడు లేదా వీడియో మధ్యలో నేను కట్ చేసి అయితే పెడతాను. సో హెల్మెట్ జారిపోతుంది. సో దానివల్ల మీకు సరిగ్గా కనబడుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. సో అదే గైస్ మ్యాటర్. సో రోడ్డు నచ్చితే ఎలా ఉందో చెప్పి కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి చూస్తే హైలైట్గా ఉంది. సో సో చూసారు కదా, రోడ్డు చాలా హైలైట్గా ఉంది. సో అయ్యా జస్ట్ మిస్. ఆ రోడ్డు మధ్యలో పైప్ వేసేసి వాటరింగ్ అయితే చేస్తున్నారు. సో టర్నింగ్స్ దగ్గర అయితే చూసుకోండి, వాటర్కి గట్రా చేసేయగలరు మీరు కూడా వచ్చినప్పుడు. మీరైతే వాటరింగ్. సో గైస్ వచ్చేసాం మొత్తానికి తొట్లకొండ. సో ఇక్కడ ఏవో నోటీసులు ఇంకేటండి మనకి ఎందుకు అవన్నీ. సో చూడండి ఎలా ఉందో, దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు. సో ఈత కొట్టడానికి గల ఇది మా తరుణగోడు లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఈత కొట్టడానికి ఇందులోన స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. సో ఇక్కడ ఏదో బోర్డు ఉంది చూద్దాం నన్ను. ఏట్రా రాక్ కట్ కిస్ట్రన్స్ ఏటో ఉంది మనకు, అందుకే అవన్నీ చదవద్దాం నన్ను. చూసామా వెళ్ళిపోమా. ఇదంతా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. వాటర్ లేవు కానీ వర్షం పడితే వాటర్ వస్తాయి. సో చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది ఎలాగుందంటే ఎక్కడో పాతకాలం ఎప్పుడో కట్టి చొగిలేసినలాగా ఉన్నాయి. ఇవి చూడండి ఏం సమాధుల్లాగా ఉన్నాయిరా. సేమ్ పిరమిడ్ లాగా లేవా ఈజిప్ట్లోనే ఉంటాయి కదా. సో చూడండి ఏంటది వ్యూ చూడండి. ఇక్కడ నుంచి బీచ్ కనబడుతుంది, మొత్తం కనబడుతుంది. తొట్లకొండలో పిరమిడ్లు ఉన్నాయి.
సో చూడండి, ఇది అన్నిటికన్నా పెద్ద పిరమిడ్ మన వైజాగ్లోన. వైజాగ్లో ఉన్న పిరమిడ్ చూపిస్తున్నాను మీకు, కాబట్టి ఒక లైక్ వేసుకోండి. మనకి ఒక లైక్ వేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే అలాంటి పిరమిడ్లు బోల్డ్ చూపిస్తాం. సో ఇంకా ఏవేవో బోల్డ్ ఉన్నాయి, రాయి పిక్కలు రాయిలో ఉన్నాయి మొత్తం అన్నీ. ఏడు చూడాలి అర్థం కావట్లేదు, ముందు చూపిద్దాం. ఇవన్నీ రాయిలే, ఎందుకున్నాయో మనకు తెలీదు, కానీ బాగుంది చూడడానికి. ఏదో మనం ఎక్కడికో వెళ్ళి పిరమిడ్లు చూడాలి, ఇక్కడికి వచ్చి చూడవచ్చు వైజాగ్లో. అయితే వేటు కిచెన్ కాంప్లెక్స్ అయితే ఇది ఎప్పుడుదో అయ్యి ఉంటుందిరా నాకు తెలిసి. సో గైస్, నాకు తెలిసినంత వరకు ఇదేటో నాకు తెలియదు. సో మీరైతే కామెంట్ చేయండి ఎందుకు ఇది ఇలాగ ఉందో. నాకైతే ఇది ఎప్పుడుదో కన్స్ట్రక్షన్ అలాగా పాడైపోయి ఇలాగ ఉండిపోయింది అయితే అనుకుంటున్నాను. సో వీరికి ఇది ఏంటో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. వాస్తు శైలిలో నిర్మించుకుంటారు. ఈ విహారం అనే పదానికి పర్యాయ పదాలుగా ఆరంభం మరియు ఇది బౌద్ధులది లాగా ఉంది. అంటే నీకు ఏటి అర్థమైంది? ఎంత చదివాడు ఏటి అర్థం కాలేదట. ఏదో బుద్ధిస్ట్ ప్లేస్ ఏదో ఉంది, మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి, మాకేటి తెలియదు, ఇక్కడ చెప్పడానికి కూడా అవ్వలేడు. తొట్లకొండలో అసలైన ప్లేస్ పోయినసారి వచ్చాను మీకు చూపించలేపాను. సో ఈసారి అయితే చూపించాను. సో ఇంకో ప్లేస్ కూడా మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే పెట్టాను కదా, అది కూడా చూపించేస్తాను, ఓ పని అయిపోద్ది. సో ముందుకు వెళ్తుంటే చూసారా రోడ్డు మీద నుంచి బీచ్ ఎలా కనబడుతుందో, చాలా చాలా బాగుంది, సూపర్ హైలైట్గా ఉంది. సో ఇది వచ్చి ఎంట్రన్స్ బీచ్ వ్యూ పాయింట్ పార్క్ తొట్లకొండ. సో మీరు వచ్చి ఫొటోస్ తీసుకోవాలన్నా ఇంకా పెళ్ళి షూటింగ్ చేసుకోవాలన్నా చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ నుంచి ఉన్న వ్యూ అసలు బీభత్సంగా ఉంది. మన తొట్లకొండలో సెకండ్ మెయిన్ స్పాట్. ఇక్కడైతే ఫోటో షూట్స్ అయితే బొరపాడు అనమాట. మీకు ఫొటోస్ పెడతాం కదా, మీరే చూస్తారు కదా, అప్పుడు మీరే వస్తారులేండి. లవర్లు కూడా బాగా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సరే, ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. వీడియో మర్చిపోకుండా లైక్ అయితే చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి మీకు ఏ బండి ఇష్టం, అలాగే తొట్లకొండ ఎప్పుడైనా వెళ్ళారా, ఈ రెండు అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీరు ఇలాంటి వీడియోలు మిస్ అయిపోయారు. అక్కడ చిన్న కామెడీ అవుతుంది, చూపించలేండి. సరే అయితే బాయ్.